కంటి శుక్లాల వైద్య శిబిరాన్ని ప్రారంభించారు ఎమ్మెల్యే డాక్టర్ జదలవాడ అరవింద్ బాబు. నర్సరావుపేటలో హైదరాబాద్ వార్చే శంకర్ హాస్పిటల్ వారి నేత్రాలయం శిబిరం తడికమల్ల కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి కంటిపొర వైద్యం శిబిరాన్ని ప్రారంభించిన శాసనసభ్యులు డాక్టర్ జదలవాడ అరవింద్ బాబు. వేదిక ఈసపాలెం శ్రీ మహంకాళి అమ్మవారి దేవస్థానం ఎదురుగా ఉన్న ఆర్యవైశ్య అన్నదాన సత్రం నందు జరుగుతుంది. కావున నర్సరావుపేట పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరు. ఆపరేషన్ కూడా అత్యాధునిక సదుపాయాలతో బస్సుల్లోనే చేసి కళ్ళజోలు మందులు ఉచితంగా అందజేయబడును. మీరందరూ చేసేదానికి నేను చాలా చిన్నది చేస్తున్నాను. బాగుంది. వాళ్ళ వెనకాల సార్ ఒకసారి దానికి మళ్ళీ వారి కుటుంబ సభ్యులు ఇచ్చిన వస్తలే అది కూర్చోబెట్టాం. టిక్గానే వేసేయండి మీరు. నమస్కారం సార్. శివారెట్రా నువ్వేందయ్యా వెనక్కి వస్తే ఫుల్ ఫోటో ఇక్కడే చేస్తారా? సార్ ఎక్కడ ఉంది ఒక్క ఫోటో మీరు వచ్చారు ఒక్క సెకండ్ ఎక్సైట్ అయ్యారు కూడా. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు కిరణ్, 4 Legs కిరణ్ అంటారు. నేను వెంకీ మంకీ టీంలోనే జబర్దస్త్ చేస్తుంటాను. సో ఈరోజు ఈ యొక్క ఉచిత కంటి వైద్య శిబిరానికి చేసిన అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇది నిర్వహిస్తున్నట్టు మా అన్న తడికమల్ల రాజేష్ అన్న. సో నాకు ఎప్పటి నుంచో పరిచయం, నాకు అన్ని విధాలుగా యూఎస్లో నన్ను పిలిపించి కూడా చాలా హెల్ప్ చేశారు. అక్కడ ఎంతో మందికి హెల్ప్ చేస్తుంటారు. వాళ్ళ తల్లిదండ్రుల మీద ప్రేమతో, ఊరి మీద ప్రేమతో ఈ యొక్క శిబిరాన్ని స్టార్ట్ చేశారు ఈరోజు ఇక్కడ. ఎందుకంటే వెంకీ చెప్పినట్టు అన్ని అవయవాల కంటే కన్ను అనేది చాలా ముఖ్యమైనది. అది ప్రపంచాన్ని చూపిస్తుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక కొడుకులాగా అన్న ముందుండి అందరికి ఇంత మంచి శిబిరాన్ని నిర్వహిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఎందుకంటే ఈ కాలంలో ఉన్న ఊరిని, ఉన్న జనాన్ని, తల్లిదండ్రులని వదిలిపెట్టిపోతున్న ఈ కాలంలో ఎక్కడో వేరే దేశంలోకి వెళ్ళి ఈ ఊరి మీద ప్రేమతో అక్కడ సెటిల్ అయిన తర్వాత మళ్ళీ ఊరికి వచ్చి నా ఊరికి ఏదో ఒకటి చేయాలి, నా ఊరి ప్రజలకు ఏదో ఒకటి చేయాలన్న ఉద్దేశంతో అన్న రావడం చాలా ఆనందదాయకం. ఎందుకంటే ఈ కాలంలో ఎవరు పట్టించుకోవట్లేదు, ఎవరి ఫ్యామిలీ వాళ్ళే అయిపోయారు. ఉన్న ఫ్యామిలీని కూడా పట్టించుకున్న కాలంలో ఇలాంటి ఊరిని పట్టించుకొని ఇంత మంచి కార్యక్రమం చేస్తున్న మా అన్నకి థ్యాంక్ యూ సో మచ్. మీరు అన్ని కార్యక్రమాలు ఎన్నో చేయాలన్నా అందరూ నా ఈవెంట్ ఏది జరిగినా కానీ వెంకీ మంకీ 4 Legs కిరణ్ వీళ్ళిద్దరు మిస్ అవరు. ఈ చిన్నదవని పెద్దదవని ఆప్యాయంగా వస్తారు. థ్యాంక్ యూ విత్ యువర్ బ్లెస్సింగ్స్. అలాగే ఈ కార్యక్రమాన్ని రావడం చాలా హ్యాపీగా ఉంది మా వెంకీతో నాకు తెలుస్తూ. థ్యాంక్ యూ సో మచ్. ఈ యొక్క తెలియజేస్తూ మరి ఇవాళ నర్సరావుపేట పట్టణంలో ఇసుపాలెం గ్రామంలో ఆర్యవైశ్య అన్నదాన సత్రం దగ్గర పల్నాడు జిల్లా అంధత్వ నివారణ సొసైటీ ద్వారా శంకర కంటి నేత్ర వైద్యులు చెన్నై అండ్ హైదరాబాద్
వీరి ద్వారా ఇక్కడ ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీన్ని ఏర్పాటు చేసిన ఎన్ఆర్ఐ రాజేష్ గారికి, అదేవిధంగా హైదరాబాద్ సురేష్ గారు, తరికిమల్ల వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని, స్వచ్ఛంద కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే అంధత్వ నివారణ కోసం మరి రాజేష్ గారు అమెరికా నుంచి ఎన్ఆర్ఐ అక్కడి నుంచి ఎంతో సంతోషంగా వచ్చి ఇక్కడ పేద ప్రజలకు సహాయం చేద్దామని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కంటి వైద్య శిబిరంలో మరి ఆర్యవంశ ప్రముఖులు, ఇసపాల గ్రామస్తులు కూడా అందరూ కూడా హాజరయ్యారు. అదేవిధంగా ఇక్కడ ప్రజలకు సేవ చేయడానికి ఎంతో ఉత్సాహంగా ముందుకు వచ్చిన రాజేష్ గారికి, వాళ్ళ తమ్ముడు సురేష్ గారికి, ముఖ్యంగా హరీష్ గారికి మా శుభాభినందనలు తెలియజేస్తున్నాము. నిజంగా ఇది గొప్ప కార్యక్రమము. ఈ కార్యక్రమానికి వీరి కుటుంబ సభ్యులందరూ కూడా ముందుకు రావటం, అదేవిధంగా చక్కెర కంటి వైద్య నిపుణులు కూడా ముందుకు రావటం, ఈ కార్యక్రమాన్ని దాదాపు 1 వారం రోజులు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడే కంటి పరీక్షలు చేస్తారు, ఇక్కడే వైద్యం కూడా చేయడం జరుగుతుంది. కంటికి ఏ ఆపరేషన్ కావాలో ఆ ఆపరేషన్ ఇక్కడే చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి అందువల్ల ఇక్కడికి వచ్చిన డాక్టర్లు కానీ, పారామెడికల్ సిబ్బందికి, అదేవిధంగా తరికిమల్ల కుటుంబ సభ్యులకు, ఆర్యవైశ్య ప్రముఖులకు, ఇసపాల గ్రామస్తులందరూ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇటువంటి శిబిరాలు ఇంకా జరగాలి. మరి ఎన్ఆర్ఐ రాజేష్ ద్వారా ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ముందుకెళ్లాలని చెప్పి నేను వారిని మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రావడం జరిగింది. మరి చక్రవాటి కంటి శిబిరం వాళ్ళు హైదరాబాద్, మద్రాసు రావడం జరిగింది. అదేవిధంగా నర్సాపేటలోని ఏరియా హాస్పిటల్ డాక్టర్లు కూడా, కంటి వైద్య డాక్టర్లు వీళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఘనంగా ఏర్పాటు చేసి అదేవిధంగా ఎక్కువ మందికి ఆపరేషన్ చేయడానికి, ఆపరేషన్ ఉచితంగా ఇక్కడే చేస్తారు. ఏదైనా పెద్ద పెద్ద ఆపరేషన్ కేసులు ఉంటే వారిని హైదరాబాద్ కానీ, చెన్నై కానీ తీసుకెళ్తారు. కాబట్టి ఈ కంటి వైద్య శిబిరాన్ని చక్కగా వినియోగించుకోండి. ఈ కార్యక్రమాన్ని ఘనంగా ఏర్పాటు చేసిన తరికిమల్ల కుటుంబ సభ్యులకు, సత్యభ సేవా సంస్థ వారికి, నర్సాపేట మరి కంటి వైద్య శిబిరం వాళ్ళందరికీ కూడా డాక్టర్లకి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని నర్సాపేట మండలం ఇసపాల గ్రామంలో ఆర్యవైశ్య అన్నదాన సత్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి నర్సాపేటలో ఉన్న ఆర్యవైశ్య ప్రముఖులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా హాజరయ్యారు. నిజంగా ఇటువంటి శిబిరం ఇంత సంతోషంగా, ఉత్సాహంగా 1 వారం రోజులు జరుగుద్ది. ఇక్కడే కంటి వైద్య పరీక్షలు చేస్తారు, ఇక్కడే ఆహారం ఏర్పాటు చేస్తారు. కాబట్టి అందరూ కూడా ప్రశాంతంగా ఉండి ఈ పరీక్షలు చేయించుకోమని మీ అందరూ కూడా ప్రార్థన చేస్తున్నాను. ఇటువంటి కార్యక్రమాలు ఉమ్మడి కూటమిలో నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో హెల్త్ మినిస్టర్ గారు కూడా ఈ కార్యక్రమానికి మరి ఎంతో ఆసక్తి చూపుతున్నారు. మరి అన్ని చోట్ల ఎన్ఆర్ఐల ముందుకు వచ్చి P4 అనే కార్యక్రమాన్ని చేపట్టి మన ఎన్ఆర్ఐ రాజేష్ గారు మరి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా, తరికిమల్ల కుటుంబ సభ్యులు కార్యక్రమాన్ని ఘనంగా ఏర్పాటు చేశారు. ఇంత సేవా దృక్పథం ఉన్న మా రాజేష్ గారిని కానీ, హరీష్ గారిని మేము ధన్యవాదాలు తెలియజేస్తూ, మా నాన్నగారైన హనుమంతరావు గారికి కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి గొప్పగా వచ్చిన ఆర్యవైశ్య ప్రముఖులందరూ కూడా మరొకసారి నమస్కారం తెలియజేస్తున్నాను. సార్ ఇది చూడండి సార్ ఒకసారి. నమస్కారం అండి, నేను మీ వెంకీ మంకి. ఈరోజు మన నరసరావుపేటలోని వాసవి ఆర్యవైశ్య అన్నదాన సత్రంలో ఉచిత కంటిపుర మన తడికమల్ల రాజేష్ అన్న అండ్ వాళ్ళ ఫ్యామిలీ, అదేవిధంగా మన శంకర్ నేత్రాలయ వారు అద్భుతంగా నిర్వహిస్తున్నారు. ఈ నెల 13 నుంచి 19 వరకు 7 రోజుల వరకు. నిజంగా ఈ రోజు ఈ కార్యక్రమానికి మాకు రావడం చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే చాలా మంది కూడా సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు. సో ఆ కళ్ళని కాపాడుకోవడానికి మా అన్న, మా రాజేష్ అన్న ఎక్కడో అంటే US లో తను సెటిల్డ్ అండి. అయినా సరే ఊరి మీద ప్రేమతో, మన ప్రజల మీద ప్రేమతో సేవ చేయాలి. ప్రతి ఒక్కరికి కూడాను ఏదో రకంగా నేను నా వాళ్ళను ఎంత సంపాదించినా సరే నా వాళ్ళను నేను ప్రేమతో చూసుకోవాలన్న ఒకే ఒక ఉద్దేశంతో ఎటువంటిది ఆశించకుండా ఉచితంగా ఈవెన్ కంటి శుక్లాల ఆపరేషన్ కూడా ఇక్కడే ప్రాంగణంలో జరుగుతుందండి. ఇది 7 రోజులు, అంటే ఒకటే రోజు తూతూ మంత్రంగా కాకుండా అందరికీ చేరుకోవాలి, ప్రతి మారుమూల ప్రాంతంలో చేరుకోవాలని చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ ని వాడుకొని ఎంతో మంది సెలబ్రిటీస్ తో వాయిస్ బయటలు ఇచ్చి ప్రతి ఒక్కరికి కూడా మేలు జరగాలి, అది కూడా ఉచితంగా నా వంతు సహాయం నా ఊరి ప్రజలకి, నా దేశానికి అన్నట్టుగా నిజంగా చేయడం. అండ్ ఆ కార్యక్రమంలో నేను, మా ఫోర్లే కిరణ్ అన్న, అదేవిధంగా మా నాగతేజీ కూడా పాల్గొనడం మాకు చాలా హ్యాపీగా ఉంది. నిజంగా అన్న ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేస్తూ మన ఊరికి, మన ప్రజలకి ఇంకా నేనున్నానన్న మీరు ఒక భరోసా ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్
ఇంకెవరైనా సరే అండి మీకు కంటి సమస్యలు ఉంటే ఇక్కడే ఉచితంగా ఆపరేషన్ కూడా చేస్తారు. ప్రతిరోజు అంటే 13 నుంచి మనకు 19 వరకు 7 రోజుల వరకు ఉదయం 9 నుంచి మనకు 1 గంట వరకు వీళ్ళందరూ మీకు అందుబాటులో ఉంటారు. అద్భుతమైన డాక్టర్స్, ఎంతో మంచి మీ అందరికి కూడాను హెల్ప్ చేసేటువంటి వాలంటీర్స్. నిజంగా ఇక్కడ చూస్తే ఒక ప్రపంచం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అంటే ఇంత మందితో ఎంత వేల మంది వచ్చినా సరే మీ వాళ్ళందరికీ కూడాను ఇక్కడ ఆపరేషన్ చేసేటువంటి వైద్యం అందించేటువంటి సత్తాతో కూడినటువంటి ఎక్విప్మెంట్ ని, అదేవిధంగా అంత స్టాఫ్ ని అన్న ఇక్కడ వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడాను ఇక్కడ అరేంజ్ చేశారు. సో అందరు కూడా ఈ యొక్క అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ మన వాళ్ళందరి తరపున మా తరపున కూడా థ్యాంక్ యూ. నర్సరావుపేట ప్రజలందరికీ నమస్కారం, మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఇవాళ మన శంకర్ నేత్రాలయ అండ్ తడికమల్ల ఫ్యామిలీ కలిసి చేస్తున్న ఉచిత కంటి పొర చికిత్స అంటే శుక్లం తీసే చికిత్సా శిబిరం ఇవాళ ఇనాగ్రేట్ చేసుకున్నాము. చాలా మంది ముఖ్య అతిథులు వచ్చారు, ఎంతో మంది మహారథులు వచ్చారు. అందులో ముఖ్యంగా ఫస్ట్ మనకు వచ్చేసి మన నర్సరావుపేట ఎమ్మెల్యే గారు వచ్చారు, డాక్టర్ చదలవాడే అరవింద్ బాబు గారు వచ్చారు. చాలాసేపు ఉన్నారు, అన్ని చూశారు. ఫస్ట్ ఈయన బస్సు ఇనాగ్రేషన్ చేశారు, లోపలికి వెళ్ళి మొత్తం బస్సు ఎక్విప్మెంట్ అంతా చూసి చాలా సంతోషం వ్యక్తం చేశారు. తర్వాత ఈ టెస్ట్ చేసే ప్రొసీజర్ అంతా అడిగి తెలుసుకున్నారు. ఒక టెస్ట్ కూడా చేయించుకున్నారు అరవింద్ బాబు గారు. తర్వాత ప్రజలను అడ్రస్ చేస్తూ ఈ శిబిరాన్ని అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరారు. మన తర్వాత ముఖ్య అతిథి వచ్చేసి మన కలెక్టర్ గారు వచ్చారు. కలెక్టర్ గారు కూడా బస్సుని చూసి లోపల టెస్ట్ అదంతా ప్రాసెస్ అంతా చూసి ప్రజలతో మాట్లాడి తను కూడా వెళ్ళారు. తర్వాత మన జనసేన పార్టీ జిలానీ గారు వచ్చారు. జిలానీ గారు కూడా అన్ని రకాలుగా చూసి సంతోషం వ్యక్తం చేశారు. తర్వాత మన డిఎంహెచ్ఓ గారు ఇప్పుడు వస్తున్నారు. మన హెల్త్ డాక్టర్ గారు వచ్చారు, మున్సిపల్ హాస్పిటల్ డాక్టర్ గారు వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ వచ్చిన వాళ్ళందరికీ. మనకి ఇంకా ఎంతో మంది మహారాజులు వస్తున్నారు. దిగ్విజయంగా మనము ఈ శిబిరం స్టార్ట్ చేశాము. అందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఇంకా ఈ క్యాంప్ అన్నది మనకి వాళ్ళ 13వ తారీఖు స్టార్ట్ అయింది, 19 వరకు టెస్టులు చేస్తూ ఉంటారు. అందరూ రావాలి, నోటి మాటగా అందరికీ ప్రచారం చేయాలి. అందరూ ఈ శిబిరాన్ని హెల్ప్ తీసుకోవాలి. 13 నుంచి 19 వరకు టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేసిన వాళ్ళకి క్యాటరాక్ట్ అంటే శుక్లం తీయాల్సిన సిచ్యువేషన్ వస్తే వాళ్ళకి 17th నుంచి 21 వరకు సర్జరీకి అపాయింట్మెంట్ టైం ఇస్తారు. అపాయింట్మెంట్ కి పేషెంట్ వచ్చినప్పుడు డైరెక్ట్ గా బస్సులోనే సర్జరీ చేస్తారు. మనము రోజుకి ఒక 300 ఎక్స్పెక్ట్ చేస్తున్నాం టెస్ట్ చేసే 7 రోజులు. ఈ 7 రోజులు టోటల్ ఒక 2000 మందిని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఇవాళ మన టార్గెట్ రీచ్ అయ్యి ఓవర్వెల్మింగ్ ఉంది. అలాగే సర్జరీస్ టోటల్ 250 సర్జరీస్ చేయాలన్నది మన సంకల్పం. Hope it will give eyesight to 250 people. Thank you so much.